దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీలందరితో ఈలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీల నివాస ప్రదేశముల యందంతటా శేషించియున్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు నుండు ఇశ్రాయేలీలనందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీలందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్లమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఏలాగు తీసుకొని పోవుదుననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి తీసుకొని పోయెను. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.